భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు శుక్రవారం. దుర్గమ్మ ఈరోజు మనతో ఒక సందేశాన్ని అయితే ఇవ్వబోతుందండి. మరి ఆ సందేశం ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరకోశ, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ ఈ వీడియోని చివరి వరకు చూడమ్మా, తప్పకుండా చూడు. ఎందుకంటే ఇది కేవలం ఈ దుర్గమ్మ సందేశం మాత్రమే కాదు, ఇది ఒక బ్రహ్మాండనీయ ఆహ్వానం. దుర్గమ్మ నీతో ఇలా అంటుంది, తల్లి నీవు చాలా బాధలు పడ్డావు, అంతా సహించినా నీవు ఆగలేదు, విరిగిపోలేదు. ఇదే నీలోని శక్తికి నిదర్శనం. నువ్వు ఎప్పుడైతే కాంతి కోసం చీకటితో స్నేహం చేశావో, ఎప్పుడైతే కలలను వదిలేశావో, అయినా నిన్ను పట్టుకొని ఉంచారో అప్పటి నుంచి కూడా దుర్గమ్మ నీ ఆత్మను చూస్తూనే ఉంది. ఈరోజు దుర్గమ్మ ఈ సందేశం ద్వారా నీతో చెప్పాలనుకుంటోంది. ఇప్పుడు ఈ కథ మారబోతోంది. మీ బాధలన్నీ అర్థం లేనివి అవుతాయి. కేవలం నీ శక్తి మాత్రమే ముఖ్యం. అది అంత పవిత్రమైనది, అంత శక్తివంతమైనది. నీ సంపూర్ణత, అసంపూర్ణ కోరికలన్నీ కూడా పూర్తవుతాయి. దుర్గమ్మ ఈరోజు నేను ఒంటరిగా లేవు, నీ ప్రతి కన్నీటి గురించి నాకు తెలుసు, ప్రతి ఆందోళన గురించి నాకు తెలుసు అంటోంది. నీ మనసు పిలుపును నేను విన్నానమ్మా. నీకు సమాధానం ఇచ్చే సమయం ఆసన్నమైపోయింది బిడ్డ. ఎన్నోసార్లు బహుశా నీకు తెలిసి ఉండకపోవచ్చు, నాతో ఇలా ఎందుకు జరుగుతోంది, నా భాగ్యం ఎప్పుడైనా సరే. దుర్గమ్మ ఈరోజు నా ప్రశ్నలంతా సమాధానం ఇస్తోంది. ఇప్పుడు సమయం వచ్చేసింది బిడ్డ, మీ భాగ్యోదయం మారబోతోంది. ఇప్పటి వరకు మూసివేసిన తలుపులు తెరుచుకోబోతున్నాయి. నీ విలువను మరిచిపోయిన వారు తిరిగి వస్తున్నారు. మీ కలల్లో మాత్రమే చూసినటువంటి ధనం, విజయం నీ జీవితంలోకి రాబోతోంది. యూనివర్స్ అంటోంది, నేను నిన్ను చూశాను. దుర్గమ్మ మిమ్మల్ని ఈ క్షణం కోసమే ఎంచుకుంది అని. ఏది సరైన సమయం, సరైన కారణం లేకుండా ఇలా రాదు కదా. కాబట్టి ఈ దుర్గమ్మ నిన్ను వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది. అలా వచ్చింది అంటే అర్థం చేసుకో, ఇది నీ ఆత్మకు కొత్త ఆరంభం. నీ ఆత్మ స్వరాన్ని విను. ఇప్పుడు సమయం వచ్చింది. నీ లోపలే స్వరాన్ని వినడానికి, ప్రతి శ్వాసలో నీవు జాగృతమవుతున్న అశాంతిని, పవిత్రతను అనుభవించడానికి. కొన్నిసార్లు జీవితంలో పెద్ద సంఖ్యలు అవి శబ్దం చేయకుండా వచ్చేవి. ఒక చిరునవ్వుతో, ఒక వాక్యంలో, ఒక వీడియో రూపంలో ఇవి మనల్ని మన మార్గంలోకి తిరిగి తీసుకువస్తాయి. ఏంటో మనం తప్పించుకొని చోటుకి ఈ బ్రహ్మాండం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. అది మిమ్మల్ని పడనివ్వదు. పడితే లేవటం తెలుసు. ప్రతి అడుగును అది చూస్తోంది, అర్థం చేసుకోబోతుంది. నీ నిజమైన ఉద్దేశం ఎదురు చూస్తున్న దిశగా మార్గదర్శకత్వం చేస్తోంది. ఇది సమయం. నీ లోపల మౌనంగా దాగి ఉన్న ఆ విశ్వాసాన్ని జాగృతం చేసే సమయం. విశ్వాసంతో ఉండు. నీవు అనంత సాధ్యతల సముద్రం మధ్యలో ఉన్నావు. అక్కడ ప్రతి కదలిక నీ కోరిక తీరే శక్తులు ఇప్పటికే మేల్కొన్నాయి. ఈ వీడియోను వింటూ పోతున్న కొద్దీ నీ లోపల దాగి ఉన్న శక్తులు సంక్రియం కావటం మొదలవుతాయి. ఇది ఏ మాయాజాలం కాదు, ఊహ కాదు, నీ సొంత శక్తి ప్రకటన మాత్రమే. ఇది ఆ శక్తి నీ ఆలోచనలతో, కోరికలతో, కర్మలతో నీ ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఇప్పుడు దుర్గమ్మ నీతో అవసరమైందంతా ఇచ్చింది. కేవలం నీ దృష్టిని స్పష్టం చేసుకో, మనసును కేంద్రీకరించు, హృదయాన్ని తెరువు. నీ మనసు ఎంత శుద్ధిగా, సానుకూలంగా ఉంటుందో అంత త్వరగా నీ కలలు నిజమవుతాయి. ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఆ అధ్యాయంలో ఉన్నావు. పాత ఆలోచనలు, పాత పరిమితులు, పాత అడ్డంకులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇక మీరు నీ లోపల నీ విశ్వాసం, బ్రహ్మాండం, ఆ యొక్క అపార శక్తి మాత్రమే నీలో ఉన్నాయి.
మీరు చాలా చాలా అర్థం చేసుకోవాలి. బ్రహ్మాండం ప్రతిరోజు అసంఖ్యాక సంకేతాలను పంపుతుంది, కానీ అందరూ వాటిని గుర్తించలేరు. బ్రహ్మాండం నీ హృదయం నుండి నేరుగా పిలిచినప్పుడు అది నీ ఆత్మ మాత్రమే అర్థం చేసుకునే అత్యున్నత స్థాయిలో కనెక్ట్ అవుతుంది. ఈ వీడియోని ఆ అత్యున్నత స్థాయి నుంచి నీకు నచ్చిన వరం, ఇది ఒక సంకేతం పూర్తిగా వచ్చింది. నీ జీవితాన్ని మార్చుకోవటానికి, నీ భాగ్యాన్ని మీరే రూపొందించుకోవటానికి, మీ కలలను పూర్తిగా నిజం చేసుకోవటానికి ఈ సందేశం నీకు రావటం అంటే నీ జీవితంలో మార్పు తప్పకుండా జరుగుతుంది అని అర్థం. శాంతి అయినా, విజయమైనా, సమృద్ధైన, ప్రేమైన అన్నీ నీకు సులభం అవుతాయి. ఇప్పుడు జాగృతం అవడానికి సమయం. నీ లోపల ఆ శక్తిని అనుభవించు. నీ ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఆతృతంగా ఉన్నటువంటి ఆ శక్తిని, నీ పరిస్థితికి భయపడకు. ఎందుకంటే ఇదంతా నీకు కొత్త యుగం ఆరంభం. నీతో నువ్వు ఇలా ఒప్పందం చేసుకో. ఇక నా కలల వెనుక పూర్తి నిష్ఠా సమర్పణతో నడుస్తాను. ప్రతిరోజు బ్రహ్మాండం చెప్పే సానుకూల శక్తులను స్వీకరిస్తాను. నీ ప్రతి కర్మ, ప్రతి ఆలోచన, ప్రతి భావన ఈ కొత్త జీవితాన్ని నిర్ణయిస్తాయి. గుర్తుంచుకో, బ్రహ్మాండం మిమ్మల్ని ఒంటరిగా ఎప్పుడు వదలదు. ఈ దుర్గమ్మ మిమ్మల్ని ఎప్పుడూ వదలదు. నువ్వు ఊహించని స్థాయికి, ఉన్నత స్థాయికి వెళ్తావు. ఈ వీడియో చూస్తున్నప్పుడు నీ లోపల నా శక్తి జాగృతం అవుతుంది. ఈ దుర్గమ్మ శక్తి ప్రతి శక్తి కళను నిజంగా మార్చగలదు. నీ మనసు శక్తి ఇప్పుడు దాని గరిష్ట స్థాయిలో ఉంది. మరి ప్రతి సానుకూల ఆలోచన, ప్రతి ఆశ, ప్రతి విశ్వాసం నీ జీవితంలో కొత్త నిజమైన కదలికలను రాస్తాయి. దుర్గమ్మ నియమాలు సరళంగా నీకు ఎలా ఆలోచిస్తావో అలాగే పొందుతావు. కాబట్టి నీ మనసును శుద్ధిగా ఉంచుకో, ఉద్దేశాలను స్పష్టం చేసుకో, పూర్తి విశ్వాసంతో ముందుకు సాగు. ఈ వీడియో నీకు ఒక పవిత్ర మంత్రం, హెచ్చరిక కాదు, ప్రేరణ. నువ్వు చూస్తున్న వారు ఈ బ్రహ్మాండీయ ప్రణాళికలో ముఖ్యమైన భాగమే. నీ జీవితంలో ఇక అసాధారణంగా ఉంటాయి. నీ సమయంలో జీవితంలో ఇంతకుముందు అనుభవించిన అవకాశాలు వస్తాయి. నీ చుట్టూ శక్తి మారుతుంది. నీ సంబంధాలు లోతుగా అవుతాయి. వీటిలో నూతన వేగం వస్తుంది. నీ విశ్వాసం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుంది. అక్కడ నుంచి నువ్వు పడిన జీవితంతో పాటు నీకు సంబంధించిన వారి జీవితాలను కూడా మార్చగలదు. ఇది కేవలం విజయ సమయం కాదు, నీ కుటుంబ సమాజం ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ ఆత్మ అంతా కూడా శుద్ధమైనదే, పవిత్రమైనదే. బ్రహ్మాండం స్వయంగా నీకు ఆశీర్వదీశం అందిస్తోంది. ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన బ్రహ్మాండం యొక్క అనంత ప్రేమలో చుట్టుముట్టి ఉంది. కాబట్టి ఇప్పుడు నీ లోపల ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చెయ్యి. అది మిమ్మల్ని అపజయాల వరకు చేస్తుంది. ఈ శక్తి దారిలో నీలోని ప్రతి కష్టమైన మలుపుకు దాటగల శక్తి నీకే ఉంది. గుర్తుంచుకో, నీవు ఒంటరిగా లేవు. బ్రహ్మాండం ఎప్పుడూ నీతోనే ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడు. నీ హృదయాన్ని తెరువు. నీ ఆత్మ నుంచి దూరంగా వస్తున్నటువంటి ఆ శక్తిని అనుభవించు. ఇది కొత్త దశ, నీ అనంత ప్రాయంలో మొదటి దశ. మీరు కలగల ప్రపంచాన్ని మీరే సృష్టించుకున్నటువంటి దశ. మీ జీవితం మారడానికి, మీ భవిష్యత్తు బంగారు బాటలో ఉంటుంది. ఈ బ్రహ్మాండం ప్రతిరోజు అడుగులో మీతోనే వేస్తోంది. బ్రహ్మాండం యొక్క గాఢమైనటువంటి ప్రశాంతతతో నీ వద్దకు చేరింది. దీన్ని నిర్లక్ష్యం చేయకు, ఎందుకంటే ఇది నీ ఆత్మ పిలుపు. ఈ దుర్గమ్మ పిలుపు నీకు సమాధానం ఇచ్చేటువంటి పిలుపు. ఈ దుర్గమ్మ నీతో తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.